ఆ పెద్ద మనల్ని ఇక్కడ ఉన్న మంది తిరునాళ్ళ కోసం కాదు, మనల్ని టెస్ట్ చేయడానికి ఏమైనా డౌట్ గా ఉంది. డౌటే లేదు, వాళ్ళ కుటుంబానికి మన కుటుంబానికి పొత్తు కుదురుతుందని టెస్ట్ చేయడానికి ఉండమన్నాడు. వచ్చిన 5 కేడిగాళ్ళని నాకు అనిపిస్తోంది. సత్యమూర్తి, నువ్వు కనిపెట్టేస్తారా? మనం వెతుక్కుంటూ వచ్చిన టార్గెట్ ఇక్కడే ఉంది. పోయినసారి మిస్ అయింది, ఈసారి తప్పకూడదు. అంకుల్, మీకు ఏనుగు ఆట ఆడడం తెలుసా అంకుల్? వామన గుంటలు. మరి నా అంతప్పుడు మీరు ఏం చేసేవారు? పని చేసుకునేవాడినమ్మా. ఝాన్సీ, అత్త పిలుస్తోంది, వెళ్ళు. గోమతీదేవి ఇష్టపడితేనే ఈ పెళ్లి జరుగుతుంది. గోమతి దేవి ఇష్టపడకుండానే మేము ఇక్కడికి వచ్చామా? ఆ గోమతీదేవిని చెప్పలా, ఈ గోమతీదేవిని చెప్తున్నాను. ఓహో, ఆవిడ పేరే మీకు పెట్టారా? ఆ నా పేరే దానికి పెట్టారు. అత్తయ్య, మొదలెట్టేశారా? బాబు, కాళ్ళు చేతులు కడుక్కొని భోజనానికి రండి. అలాగేనమ్మా. రండయ్యా, వచ్చేలా కూర్చొని మెక్కండి. సత్యం, అన్నయ్య, నువ్వు వెళ్ళి అటు కూర్చో. అన్నయ్య, వెళ్ళరా. అన్నయ్య, ఇది పట్టుకో, పట్టుకో, పట్టుకో. ఇవ్వు, 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 ఇవ్వు అబ్బాయి. లేదు, నువ్వు నాకు పలహారం ఇవ్వలేదు, ఇంకేదో ఇచ్చావు, వేరే వేరే ఏదో ఇచ్చావు. కనిపెడతా. వీరేంద్రకు వడ్డించమ్మా. చాలు. తను అలాగే అంటాడమ్మా, ఇంకో 4 వడ్డించు. బాబు, తృప్తిగా కడుపు నిండా తిను. అలాగే అమ్మా. అంకుల్, అటు చూసింది చాలు. అట్లీస్ట్ దాగుడు మూతలు ఆటైనా తెలుసా మీకు? తెలుసమ్మా. అయితే రేపు ఉదయం ఆడుకుందామా? అలాగే. పోను పోను నాకు మీరు బాగా నచ్చేసేలా ఉన్నారు. ఝాన్సీ, అలా ఇబ్బంది పెట్టకూడదమ్మా, భోంచని. బాబు, ఇది మా ఇంట్లో ఒక అలవాటు. ఒక పూటైనా అందరం కూర్చుని ఇలా భోంచేస్తాం. మీ ఇంట్లో కూడా ఇలాంటి అలవాట్లు ఏమైనా ఉన్నాయా? ఏంటిది, ఇలాంటి బేవర్స్కలు తీసుకొచ్చి ఇంట్లో పెట్టాడు? అన్నయ్యకి కూతురు ఎలా పెంచాలో తెలియలేదు. నేను నా కూతురు ఎలా పెంచాను? మీరు బీఎస్సీ కెమిస్ట్రీయేనా? నేను కెమిస్ట్రీయే. ఆయన బీఎస్సీ కెమిస్ట్రీ, నేను బీఎస్సీ కెమిస్ట్రీ. నాకు ఈ కెమిస్ట్రీ నచ్చలేదు. సత్యం, అన్నయ్య, బాబు, మెల్లగా మెల్లగా మెల్లగా. జాగ్రత్త బాబు, ఎవరో తలుచుకుంటున్నట్టున్నారు. థ్యాంక్స్. ఎక్కడంటే అక్కడ పడుకుంటూ, ఎక్కడంటే అక్కడ తింటూ, అసలు పద్ధతి లేకుండా మా ఇష్టం వచ్చినట్టు మేము బతికేశాం. కానీ జీవితం అంటే ఇదని
ఇక్కడ మిమ్మల్ని చూశాక తెలిసింది. ఇంత ప్రశాంతతని, సంతోషాన్ని ఇంతవరకు మేము అనుభవించలేదు. నీ కుటుంబం కోసం, నీ కోసం నేను మారడమే కరెక్ట్. నువ్వు నా కోసం మారకూడదు. మీరు గెడ్డంతో అందంగా ఉండేవారు. ఇప్పుడు గెడ్డం లేకుండా మరింత అందంగా ఉన్నారు. గడ్డం లేకుండా మరింత అందంగా ఉన్నావట. కళ్ళు కళ్ళు కలిసే వేళ బిడియం రెచ్చిపోయే వేళ వెనక ముందు ఎవరు లేరే అయ్యయ్యో ఏదేంటమ్మో గుండెలు గుండెలు తక్కే వేళ ఏదో మైకం పుట్టే వేళ నోట్లో నుంచి మాటే రాదు అయ్యయ్యో ఏదేంటమ్మో. ఒక బంతి పువ్వె వెండి వెన్నెలల్లే మారి ముందుకొచ్చి వాలిందే చెలిలాగా చెలిలాగా. మీరు పల్లి నన్ను మీటి ముద్దు పాడవేసి ముగ్గుల్లోకి లాగింది ఇతడేనా ఇతడేనా. పోటీ పడ్డ నా రెండు కళ్ళు నీపై వాలి ముద్దులిస్తే హృదయం కూడా ఎదటికే వచ్చి కవితే పాడితే జవరాలా హో జవరాలా. కళ్ళు కళ్ళు కలిసి వేళ బియ్యం రెచ్చిపోయే వేళ వెనక ముందు ఎవరు లేరే అయ్యయ్యో ఏదేంటమ్మో గుండెలు గుండెలు తట్టే వేళ ఏదో మైకం పుట్టే వేళ నోట్లో నుంచి మాటే రాదు అయ్యయ్యో ఏదేంటమ్మో. ప్రియా ప్రియా శ్వాసలే కలబడి క్షణమై మరపులై పదే పదే తలపులై పిలుపులై ప్రియా దాని చేరితే చెలియా నీ దారులలో నడిచే వరమీయవని జగమే నవరాగంతో మురిసేనంత తెలియదటే. నేనై వచ్చి నీలా మారిపోయే వేళలో చెలికాడా జపరా. బడే గుళై తోచెనే పరిమళం జతై ముదమాయనే నువ్వే నీ జీవితం ఆహ ప్రాణం లేని ఓ శిల్పమే. కదిలే నీ కన్నులలో కురిసే నిరవిందెలలే మరులే నా ఊపిరిగా మదనా నిన్ను చేరదనే. చేయే పట్టి ప్రేమే పెట్టి లోకం మరువని జవరాలా ఓ జవరాలా. కళ్ళు కళ్ళు కలిసే వేళ బియ్యం రెచ్చిపోయే వేళ వెనక ముందు ఎవరు లేరే అయ్యయ్యో ఏదేంటమ్మో గంటలు గంటలు తట్టే వేళ ఏదో మైకం పుట్టే వేళ నోట్లో నుంచి మాటే రాదు అయ్యయ్యో ఏదేంటమ్మో. ఎవరా? ఏయ్, లేవండ్రా, లేవండి. మన బెయిల్ పెంచలేలాగే ఎవడో బెచ్చగాడు వచ్చాడు. బిచ్చగాడా? రే బెయిల్ పెంచలేయండ్రా. రే బెయిలు ఇక్కడేం చేస్తున్నావురా? ఇప్పుడెందుకు 12 గంటల తర్వాత బాయ్ ఫ్రెండ్ తో మాట్లాడే అమ్మాయిల బెడ్షీట్ కప్పేసి మాట్లాడుతున్నారు? నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? ఇక్కడ నలుగురు నీట్ గా సేవ్ చేసుకుని వ్యాక్యూమ్ క్లీనర్ అమ్మే వాళ్ళ సాఫ్ట్ గా ఉన్నారు. పోలీస్ స్టేషన్ కి వెళ్లి మీరు సంతకాలు పెట్టాల్సిన కేసుల్లో నేను సమాధానం చెప్పలేక గడ్డం పెంచుకుని ఎవరికి కనిపించకుండా తిరుగుతున్నాను రా. పోలీస్ స్టేషన్ అంటే ఏంటి? కేసు అంటే ఏంటి?
రే ఇలా అంటం చాలా అన్యాయం రా. క్వార్టర్ ని పాకెట్ లో దాచేయచ్చు, కానీ బీర్ బాటిల్ ని దాచి పెట్టాలనుకుంటున్నారే, ఇట్స్ నాట్ గుడ్. మా అన్నకి పెళ్లి జరగకుండా మేము ఇక్కడి నుంచి కదలం. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. వెళ్ళిపోవాల్సిందే. దుప్పట్లో దూరిపోకి ఏం చేస్తున్నట్టు? ఇక్కడేదో జరుగుతుంది. వీడెవడా కొత్తగా ఉన్నాడు? వీడు మా చిన్నాన్న గారు అబ్బాయి, ఊళ్ళో మాతో పాటే ఉంటాడు. ఇప్పుడు తిన్నాళ్ళు చూసి వెళ్ళడానికి వచ్చాడు. బాబు మీ బంధువుల అబ్బాయే కదా, అవును. ఉండి తిరునాళ్ళు చూసి వెళ్తాడు. అలాగేనండి. కొత్తగా ఎవరన్నా కనిపిస్తే చాలు తిరునాళ్ళు చూడమని వింటాడు. తప్పకోండి తప్పకోండి తప్పకోండి. ఏంటన్నయ్యా నేను రాకుండానే తిరణాలు మొదలెట్టేశావు? నువ్వు లేకుండా ఎలా జరుగుతుందమ్మా? ఏం బావా వ్యాపారం ఎలా ఉంది? ఎలా ఉండడం ఏమిటి, పోయిన వారమే కొత్త వ్యాపారం మొదలెట్టారు ఈయన. బాగుంటుందమ్మా. ఎలాగోలా మన పని అయిపోవాలరా. బిగ్ ఫ్రెండ్ పరిగెత్తే ఆట ఆడుకుందామా? బండిలో పరిగెత్తే ఆట ఎలా ఆడుకుంటావే జాని? అయితే నాకు కొబ్బరి బొండం కొనివ్వు. ఇవ్వు బిగ్ ఫ్రెండ్ ఇవ్వు. ఇక్కడెందుకమ్మా ఆగారు? కొబ్బరి బొండం కోసం ఆగాం. నువ్వు తాగుతావా? వద్దమ్మా, మీరు తాగి త్వరగా ఇంటికి వచ్చేయండి. బిగ్ ఫ్రెండ్ నువ్వు కారు తోలబోతున్నావా? తాతగారి కారు ముందెళ్ళిపోయిందిగా, తరిమి పట్టుకుందామా? ఐ చాలీ. వద్దని దూరంగా తప్పుకున్నా ఎందుకులా నన్ను వెంటాడి రెచ్చగొడుతున్నారు? నన్ను చంపమన్నవాడు ఎక్కడున్నాడా? చెప్పరా? నా ప్రాణాలు కావాలా? రమ్మన్రా, నా దగ్గరికి బాణ్ణి రమ్మన్రా. చెప్పడానికి వచ్చింది నిన్ను కాదు, ఆ సదాశివ కుటుంబాన్ని. ఏమంటున్నావురా? నిజం చెప్తున్నా, ఆ రోజు ట్రైన్ లో చంపాలనుకున్నది కూడా నిన్ను కాదు, సదాశివ కూతుర్ని. అనవసరంగా నువ్వే అడ్డొచ్చావు. నిన్ను పంపిద్దబడరా? నాగరాజు వైజాగ్ జైలు నుంచి స్పాట్ పెట్టాడు, కుటుంబాన్ని అంతా లేపేమన్నాడు. మాట్లాడన్నా? నానా